తర్వాత వచ్చి అంటే పథకాలు సంక్షేమ పథకాల మీద చంద్రబాబు ముద్ర ఉండదు. ఉమ్, చంద్రబాబు దంతా కూడా హైటెక్ సిటీ డెవలప్మెంట్లో ఆయనే అవును. కీలక పాత్ర పోషించాడు, లేకపోతే అమరావతి కీలక పాత్ర పోషించాడు. ఉమ్, అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి బతుకు వాళ్ళది ఉంటుంది. అంతే. ఉమ్, ఉమ్, కాకపోతే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడి కిందన ఆయన్ని మనం అప్రిషియేట్ చేస్తాం. అంటే ఒక పట్టిసీమ. సంక్షేమ పథకం అనేటటువంటిది డిఫరెంట్ అనమాట. సంక్షేమ పథకాలను ఆయన ఇప్పుడు ఈ బస్సులు ఉచిత బస్సు అన్నది 1999 మేనిఫెస్టోలో కూడా ఉంది, 2009 మేనిఫెస్టోలో కూడా ఉంది. అట్లాగే ఇంటింటికి నగదు బదిలీ అన్నటువంటిది 2009లో ఉంది. అప్పుడు అందరికి ఏటీఎం కార్డులు కూడా తీసి ఇచ్చారు, నగదు బదిలీ చేస్తాం. కాబట్టి అవన్నీ నడుస్తాయి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఏడాదికి ఒకటి చొప్పున ఏదో తీసుకొస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏడాది పెన్షన్ ఇచ్చారు, బస్సులు ఫ్రీ అనేటటువంటిది ఇంకొక 6 నెలలకో ఏడాదికో పెట్టే ప్రయత్నం చేస్తారు. భయపడుతున్నది ఏంటంటే అమలు చేయగలమా లేదా అన్నటువంటిది. ఇప్పుడు బస్సులకు ఏం తేలింది, నెలకు 250 కోట్లు ఖర్చు అవుద్దని తేలింది. 250 కోట్లు ఇవ్వగలుగుతామా? ఇచ్చిన సాటిస్ఫై ఎవరన్నా అవుతున్నారా? ఇప్పుడు తెలంగాణలో అన్ని ఇచ్చిన తర్వాతనే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్, కర్ణాటకలో ఇచ్చాకే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి, అలాగే పంజాబ్లో ఇచ్చిన తర్వాతనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఇచ్చిందని చెప్పేసి బీజేపీ కోటేయడం ఏమైనా మానేశారా? 4 చోట్ల ఉచితం ఉంది బస్సు. ఉచిత బస్సు ఉన్నటువంటి చోట్ల ప్రభుత్వాలు ఏమి ఉచితం ఇచ్చిందని ఎగబడి ఓట్లే ఇట్లా జనం. కాబట్టి ఇప్పుడు అది అవసరమా కాదా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే